దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. మరి దినాన ఈ సమయంలో ప్రత్యేకమైన ఈ సమయంలో దేవుని వర్తమానాన్ని అందించడానికి దేవుని చేత ఏర్పరచబడి ఇక్కడ నిలబడటం జరిగింది. అయితే మొట్టమొదటిగా చూసినట్టయితే కనుక ఈ సమయంలో ఆజ్ఞల గురించి మనం మాట్లాడుకోవటం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటం జరుగుతుంది. అయితే ఈ ఆజ్ఞలు ఎందుకు మనం పాటించాలి? ఆజ్ఞలు అనబడేటువంటి వాటిని, అసలు ఆజ్ఞ అనబడేటువంటిది ఎలాగూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాము. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే కనుక లేవి కాండము 18వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞల గురించి మనకు సూటిగా తెలియచేయటం అవుతుంది. ఒక మనిషి తన జీవితంలో ఆజ్ఞను ఎందుకు పాటించాలి, ఆ ఆజ్ఞను బట్టి ఎలా నడుచుకోవాలి, ఆ ఆజ్ఞను బట్టి ఆ మనిషి ఎలా జీవించాలి అనబడేటువంటి విషయం మనకి సూటిగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుందన్నమాట. లేవి కాండం 18వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను, మీ దేవుడు నగు నేను యెహోవాను. ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి తన కట్టడలను ఆజ్ఞలను దేవుడు ఇవ్వటం జరిగింది. ఎందుకు దేవుడు ఆజ్ఞలను కట్టడలను ఇచ్చాడు? ఆ రోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఇది ప్రస్తుత దినాల్లో మనం కూడా ఆచరించవలసిన వారిగా ఉన్నాము. ప్రస్తుతం మనం కూడా మన జీవితాల్లో ఈ ఆజ్ఞలను అవలంబించవలసిన వారిగా ఉన్నాము. అయితే ఈ ఆజ్ఞలు ఎన్నో అనేటువంటి విషయం మనకు తెలుసు అనమాట. ఆజ్ఞలు మొత్తం 10. అయితే ఈ ఆజ్ఞలు మనం ఎందుకు అవలంబించాలి అంటే కనుక, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, అన్యజనుల దేశంలో, అన్యుల దేశంలో ఉన్నప్పుడు వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క వాటిని నేర్చుకొని, ఆ అన్య ఆచారాలు నేర్చుకొని, అన్యుల యొక్క క్రియలు నేర్చుకొని జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారిని ఆ ఐగుప్తు నుంచి కనాను దేశానికి రప్పించేటప్పుడు వారు అడుగు పెట్టబోయేటువంటి ఆ కనాను దేశం కూడా అదే అన్య ప్రాంతమైనది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత మరలా కనాను దేశానికి వెళ్ళబోయే ముందు ఈ మధ్య సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక ఆజ్ఞలను రూఢీపరచడం జరిగింది. ఆజ్ఞలను మోషే ద్వారా దేవుడు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆజ్ఞ అనబడేటువంటిది ఎలాగుంటుందంటే కనుక, ఒక మనిషిని ఖచ్చితంగా కరాఖండిగా నువ్వు ఇలా చేయవద్దు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలాగా చేస్తే కనుక మంచిది కాదు అనేటువంటి విషయం మనకు తెలియజేస్తుంది. ఆజ్ఞ అనబడేటువంటిది అది ఏదో వినయంతో కూడిందో లేకపోతే ఏదో బ్రతిమిలాడుతున్నదో కాదు, కానీ అది ఖచ్చితంగా చెప్తుంది అనమాట, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పేసానని. మనం చూస్తున్నట్టయితే కానీ చిన్నపిల్లలకు చెప్తా ఉంటాము, నువ్వు ఐస్ క్రీమ్స్ తినొద్దు అని చెప్పేసాను. ఎందుకు చెప్తాం చిన్నపిల్లలకి అంటే, అది తింటే వాళ్ళ హెల్త్ పాడైపోతుంది, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఏం చెప్తామంటే ఐస్ క్రీమ్స్ తినొద్దు అని చెప్పేసి అంటాము. ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, అయినా వాళ్ళ మాట వినకపోతే ఏం చేస్తామంటే కనుక వాళ్ళని మనం శిక్షించడం జరుగుతుంది. ఎందుకు మనం శిక్షిస్తున్నాము, మన కన్న బిడ్డలు మనం ఎందుకు శిక్షిస్తున్నాము అని చెప్పేసి చూస్తున్నట్లయితే కనుక అది వారి ఆరోగ్యానికి హాని కాబట్టి. అలాగే యవనస్తులకైతేనేమి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, బాబు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, చెడ్డ స్నేహాలు చేయకూడదు, చెడ్డవారితో నువ్వు కలవకూడదు, తప్పు పని చేయకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వారు ఒకవేళ అలా చేస్తున్నప్పుడు ఏం చెప్తుంటారంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తారన్నమాట, నువ్వు అలా చేయవద్దు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నారు అంటే కనుక అది తప్పు కాబట్టి. అయితే దేవుడు కూడా చెప్తున్నాడు అనమాట, నువ్వు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చావు, మరలా కనాను దేశానికి వెళ్తున్నావు, ఐగుప్తు దేశంలో అన్యజనుల మధ్య నువ్వు ఎలాగైతే నివసించావో అలాగే వారి యొక్క కట్టడలను నువ్వు నేర్చుకోకూడదు, వారి యొక్క విధులను నేర్చుకోకూడదు, వారు చేస్తున్నట్లు విచ్చలవిడిగా నువ్వు బ్రతకకూడదు. అలాగే నువ్వు అడుగు పెట్టబోయేటువంటి కనాను దేశంలో కూడా అంతే ఉండాలి. ఆ కనాను దేశం యొక్క ఆ ప్రజల యొక్క ఆచారాలు నువ్వు నేర్చుకోకూడదు, ఆ ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు నువ్వు నేర్చుకోకూడదు, వాళ్ళు నడిచిన మార్గులను నడవకూడదు, వారు జీవిస్తున్నటువంటి ఆ యొక్క వారు ఏ ఉద్దేశాలు కలిగి జీవిస్తున్నారో ఆ ఉద్దేశాలు బట్టి నువ్వు బ్రతకకూడదు. నేను ఏ నిబంధన అయితే చేస్తున్నాను, నేను ఏ ఆజ్ఞలు అయితే ఇస్తున్నానో, నేను ఏమైతే చెప్తున్నానో ఆ మాట ప్రకారమే నువ్వు బ్రతకాలి, ఆ మాట ప్రకారమే నువ్వు జీవించాలి అని చెప్పేసి దేవాతి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా ఏం చెప్తున్నాడంటే దేవుడు, మీరు ఈ ఆజ్ఞలు ఖచ్చితంగా గైకొనవలెను.
నేను చెప్పినటువంటి ఈ ఆజ్ఞలు మీరు ఖచ్చితంగా అనుసరించాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనకి ఇది ఎందుకు చెప్తున్నాడంటే కనుక ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల మనం ఏం చేస్తూ ఉంటామంటే బ్రతుకుతామన్నమాట. ఆయన ఆజ్ఞలు మనం గైకొని ఎడల మనం జీవిస్తూ ఉంటాము. ఆయన ఆజ్ఞలు మనల్ని ఏం చేస్తుంటే కనుక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాయి. అయితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి దేవుడు జారీ చేసినటువంటి ఆ 10 ఆజ్ఞల్ని క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు వాటిని 2 ఆజ్ఞలుగా మార్చడం జరిగింది. మొదటి 4 ఆజ్ఞల ఉద్దేశం ఏంటంటే కనుక దేవునికి సంబంధించినటువంటిది మొదటి 4 ఆజ్ఞల సారాంశం. తర్వాత 6 ఆజ్ఞలు ఏంటంటే కనుక మన జీవితాలకు సంబంధించినది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ ఆజ్ఞలు ఏమని చెప్తున్నాడంటే కనుక మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని చెప్పేసి చెప్తున్నాడు. రెండవ ఆజ్ఞగా చూసినట్టే కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఈ 10 ఆజ్ఞల సారాంశం మొత్తం ఈ 2 ఆజ్ఞల్లోని ఇమిడిపోయి ఉన్నది. అయితే మనం ఈ ఆజ్ఞలను మరి ఆచరింపబద్ధులమై ఉన్నాము. ఈ ఆజ్ఞలను బట్టి నడుచుకోవాల్సిన వారుగా ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికినప్పుడు మరి నేను దైవ కుమారుని కదా, పైనుంచి మరి పరము నుంచి నేను భూమి మీదకి వచ్చాను కాబట్టి నేను పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అనుకోలేదు. ఆయన పాటించాడు. ఆయన ఆ ఆజ్ఞల్ని అనుసరించాడు. ఆయన కూడా ఆ ఆజ్ఞలు పట్టేసి భూమి మీద ఒక మాదిరిగా చూపించాడు అనమాట. అంటే యేసుక్రీస్తు వారు ఆ ఆజ్ఞలు పాటించినప్పుడు మనము కూడా పాటించాల్సిన వారమై ఉన్నాము. ఆయన ఏ అడుగులైతే వేసుకుంటూ వెళ్ళారో ఆ అడుగుల్లో మనం కూడా నడవలసిన వారముగా ఉన్నాము. ఇంకా మనం చూసినట్టు కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టు కనుక మనము ఆయన ఆజ్ఞలను ఎప్పుడు గైకుంటామంటే ఆయనను ప్రేమించినప్పుడు మనం ఆయన ఆజ్ఞలు గైకుంటాము. నిజంగా చాలామంది అంటారు నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను అంటారు. కానీ దేవుని మాట వినరు. దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించినట్లయితే కనుక ఆయన ఆజ్ఞలు గైకుంటాము. ఆయన నిజంగా మనం యథార్థంగా మంచి మనస్సు కలిగి ఆయన్ని సేవించినట్లయితే కనుక ఆయన ఆజ్ఞలు గైకుంటూనే ఉంటాము. రెండవదిగా చూసినట్టయితే కనుక ఇంకా ఏమని చెప్తుందంటే మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చెప్తుందంటే కనుక పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అని చెప్పేసి చెప్తుంది. ఇంకా అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు అని చెప్పేసానని. అంటే నాకు దేవుడి గురించి తెలుసు, మరి యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, ఆయన ఆజ్ఞల గురించి తెలుసు అని చెప్పేసానని ఆయన ఆజ్ఞలు మనం గైకొనకపోతే అబద్ధికులమై ఉంటామని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరుడా, ఇది నా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కనుక నువ్వు ఈరోజు ఆజ్ఞను పాటిస్తే కనుక రేపు ఆదేశించగలవు, ఆజ్ఞాపించగలవు. ఈరోజు దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవిస్తే కనుక రేపు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు, వారసత్వానికి నువ్వు అర్హుడిగా ఉంటావన్నమాట. అయితే మనం దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుని చిత్తానుసారంగా నడవాలంటే కనుక ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము. దేవుని ఆజ్ఞల మార్గంలో నడవకుండా ఆయనకు మనం సమీపంగా ఉండలేము. దేవుని మాట వినకుండా ఆయన దగ్గరగా ఉండి కూడా మనం ఏమీ చేయలేము అనమాట. మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞల మార్గంలో నడవటం మనం నేర్చుకోవాలి. ఆయన మాట ప్రకారం నడవటం మనం నేర్చుకోవాలి. ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఆయన మనకి ఏమేమైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞల బట్టి నడవటం మనం నేర్చుకున్నట్టు కనుక నిజంగా మనం చాలా శ్రేష్టమైన వారిగా మనం నిరూపించుకోగలుగుతాము. దేవుడి మాటలు మన జీవితాల్లో దీవించి ఆస్వాదించును గాక, అలాగే మరి ఫలింప చేయను గాక. ఆమేన్.